బీసీల ద్రోహి సీఎం చంద్రబాబు అని ధ్వజమెత్తారు శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్. బీసీలకు రాజ్యాంగ అధికారం ఇచ్చి బడ్జెట్లో సింహభాగం కేటాయించిన వ్యక్తి వైఎస్ జగన్ అని కొనియాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి మంత్రి సవితకు లేదన్నారు. చంద్రబాబు దగ్గర మెప్పు పొందేందుకు జగన్పై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అసెంబ్లీలో ప్రజల పక్షాన పోరాటం చేయడం చేతకాకపోతే తక్షణమే రాజీనామా చేయాలని మంత్రి సవితకు హితవు పలికారు ఉషశ్రీ చరణ్. అసెంబ్లీలో మరి కౌన్సిల్లో మాట్లాడుతూ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మాట్లాడుతూ బీసీలకు పరిపూర్ణమైన న్యాయం చేసిండేది టీడీపీ వాళ్లే, చంద్రబాబు నాయుడు గారే అని మాట్లాడడం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఒక బీసీలాగా ఆలోచించి బీసీలందరికీ కూడా 134 కార్పొరేషన్ ద్వారా చాలా మందికి కూడా న్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా రాజ్యాధికారంలో కూడా ఎక్కడైనా నిజంగా బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ ఎదగాలంటే ఖచ్చితంగా రాజ్యాధికారం ఇస్తే వాళ్ళను కూడా అడ్మినిస్ట్రేషన్లో అదేవిధంగా ప్రతి ఒక్క పాలసీలో ఇన్వాల్వ్ చేస్తే మాత్రమే న్యాయం జరుగుతుంది అని తెలుసు. కాబట్టి ఆయన రాజ్యాధికారం ఇస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీని నడిపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి మనిషిని ఈరోజు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదీ చేయలేదు, మోసగించినారు బీసీ వాళ్ళని అని చెప్పడం చాలా దుర్మార్గం సవితమ్మ.